సీతాకోక చిలకల అలీ గారికి యమలీల అలీ గారికి బాగా తేడా కల్పించింది. ఎలా ఉంది సీతాకోక చిలకలు, ఎలా ఉంది మీకు అప్పుడు? సీతాకోక చిలకలు అంటే అదొక ఒక ట్రెండ్ అండి ఆ సినిమా. నిక్కరా అది నిక్కరు ఆ సినిమా చేస్తున్నప్పుడు సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత అయ్యో అప్పుడే అయిపోయిందా అని యూనిట్ మొత్తం ఇడిచింది. ఎందుకంటే దాదాపు 35 days ఉండిపోయాం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. అప్పుడే అయిపోయిందంటే ఇంకా ఉంటే బాగుండేది అని, ఇంకా ఆ కష్టానికి ఫలితం ఆ సీతాకోక చిలుక అవార్డు. ఆ నవ్వుల రేడి ఈ రోజు మళ్ళా 53వ చిత్రం ఈరోజు హీరోగా మీరు. 53వ చిత్రం. సినిమా టైటిల్ ఏమనుకున్నారు? పండుగాడి ఫోటో స్టూడియో. వీడు ఫోటో తీస్తే పెళ్లి అయిపోద్ది. ఓకే, ఫోటో తీస్తే పెళ్లి అయిపోతుంది. అయితే ఫోటోలు తీస్తున్నారు, అయితే మీరు ఫోటోలు తీస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే యాక్చువల్గా మన ఆంధ్రాలోనే మొత్తం మూవీ తీయాలని దిలీప్ రాజా గారని డైరెక్టర్, తెనాలి బేస్ ఆయన గతంలో టీడీపీకి సంబంధించిన యాడ్స్ కొన్ని తీశారు. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మీద ఒక సినిమా తీశారు. అండ్ అలాగే ఆయనకి కామెడీ డైరెక్టర్స్ లేరు. ఇప్పుడు ఈ ట్రెండ్ లో నేను ఒక కామెడీ సినిమా చేసి ఇండస్ట్రీలో నేను ఒక పేరు సంపాదించుకుంటే బాగుంటుంది అని ఆయన ఫ్రెండ్స్ తోటి ఆయన కలిసి ఈ సినిమా స్టార్ట్ చేశారు. టోటల్ గా ఆంధ్ర ప్యారిస్ లోనే ఈ సినిమా షూటింగ్. ఆంధ్ర ప్యారిస్ అంటే నవ్వుల రేడు నేర్చుకున్నారు. తెనాలి. ఎస్. కాబట్టి అనుకోకుండా ఆయన నేను కలవటం. యాక్చువల్గా ఈ సినిమాలో ఆయన నన్ను అడిగింది 3 రోజుల క్యారెక్టర్ తప్పకుండా చేస్తానండి అన్న. మళ్ళీ ఆయనకి ఏమనిపించిందో నేను మాట్లాడే విధానం, సార్ నేను మనసు మార్చుకున్నాను. ఏంటి సార్, నా సినిమాకి మీరే హీరో సార్. అదేంటి సార్, మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ అండి. ఇప్పుడు కొత్త వాళ్ళతో నేను చేయగలనా లేదా, చేస్తే రిలీజ్ అవుతుందా లేదా, లేకపోతే నా సీన్లు వాళ్ళ మీద పండుతాయా లేదా అనేది నాకు కొద్దిగా డౌట్ వచ్చింది సార్. మీరు నాకేమైనా చేయగలరా, హెల్ప్ చేయగలరా? మళ్ళీ సార్, మీ డైరెక్టర్, నేను యాక్టర్, మీరు పిలిస్తే ఎందుకు రావు, తప్పకుండా వస్తాను, నాకు కథ చెప్పండి నేను. ఆయన కథ చెప్పాడు. మీరు నా పాటలు వినండి అన్నాడు. నేను పాటలు విని షాక్ అయిపోయాను. శ్రేయ ఘోషల్ తోటి బాంబే వెళ్ళి పాడించుకున్నారు పాట ఆయన. అండ్ యజమాన్ అని మ్యూజిక్ డైరెక్టర్, ఇళయరాజా గారి అసిస్టెంట్, ఆయనతో మ్యూజిక్ చేయించుకున్నారు. చాలా బాగున్నాయి. ఇటీవల మధ్యకాలంలో అరకులో ఒక సాంగ్ తీసాం, వైజాగ్ లో ఒక సాంగ్ తీసాం. ఇటీవల అరకు కూడా వెళ్ళారు. సో ఆ 2 సాంగులు అయిపోయినాయి. ఇక్కడ ఒక సాంగ్ తీసాం, మీది తెనాలి మాది తెనాలి అని ఒక పాట ఉందా? అందుకే తెనాలి మీది తెనాలి అంటే ఈ డైరెక్టర్ గోల్ ఏంటంటే, మనకి ఏదైనా కాలువలు, పిల్ల కాలువలు, పెద్ద పెద్ద కాలువలు కావాలంటే కేరళ వెళ్ళిపోతాం. ఎందుకు అంత దూరం వెళ్ళి చేసుకోవాలి, మనకు ఉంది కదా ఇక్కడ. నా ద్వారా ఆ స్క్రీన్ మీద తెనాలి అబ్బా బాగున్నాయి లొకేషన్స్ అని చెప్పుకుంటే చాలు. అందుకోసం నేను సినిమా అంతా ఇక్కడే తీస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, అమరావతి చరిత్రలో ఫస్ట్ సినిమా ఇది అవుతుంది. ఓకే, అంటే మనం ఉన్నా లేకపోయినా అమరావతి రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత ఈ సినిమా, అప్పుడు చెప్పండి, ఇప్పుడు తెలుగు సినిమా అంటే ఇది ఫస్ట్ అంటాం మనం, ఆలమార అంటాం. ఆలమార అనే సినిమా వచ్చింది. సో ఇప్పుడు అమరావతి హిస్టరీలో ఈ సినిమా అలా ఉండిపోద్ది. అంటే మా ప్రయత్నం మేము చేస్తున్నాము. పైవాడు దయ. ఎవరు నటిస్తున్నారా హీరోయిన్? కొత్త అమ్మాయి, కన్నడ అమ్మాయి, కర్ణాటక నుంచి వచ్చింది. ఆల్రెడీ అమ్మాయి 2 సినిమాలు చేసింది కన్నడలో. తర్వాత ఇక మిగతా ఆర్టిస్టులు వినోద్ కుమార్ గారు, అన్నపూర్ణమ్మ గారు, సుధా గారు, శ్రీలక్ష్మి గారు, జీవా గారు, బాబుమోహన్ గారు, చిత్రం సింగ్. మన పులివెందులు వెళ్ళినట్టున్నారు మీరు. అది పోసాని కృష్ణమురళి గారి డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్నాం. నేను, బాబుమోహన్ అన్న, కృష్ణ భగవాను, గౌతమ్ రాజు, హేమ. అది వేరే మూవీ. ఆయన డైరెక్షన్. అది ఆ షూటింగ్ కూడా అయిపోయింది, వచ్చాం. ఒకసారి అలీ గారు మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారు. ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది, మీది గుంటూరా రాజమండ్రి అని చాలా మందికి నేను ఉంటారు. పుట్టింది రాజమండ్రి. రాజమండ్రి టౌనేనా? టౌన్. ఓకే. నేను పెరిగింది నా ఏజ్ ఆఫ్ 8 years బాయ్ని. అప్పుడు నాకు ఇండస్ట్రీలో అవకాశం వచ్చింది. నేను వచ్చింది అవకాశం కె విశ్వనాథ్ గారు. ఓకే. సో అలాగా ఎలా పసిగట్టారు ఆయన మిమ్మల్ని? నేను మిమిక్రీ చేసాను చిన్నప్పుడు. షోలే డైలాగ్స్ మిమిక్రీ చేస్తుంటే స్టేజ్ మీద ఆయన నన్ను పిలిచి, అరే నువ్వు బాగా హుషారుగా ఉన్నావు, నా సినిమా ఎక్కేస్తావా అన్న. ఎందుకు చేయడే ఇంత చేద్దాం కదా అన్న అని చెప్పి ఆయన రేపు పొద్దున్న రా అని చెప్పి రాజమండ్రిలోనే షూటింగ్ చేశారు. చిత్రం పేరు నూతన్ ప్రసాద్ గారు హీరో. దాంట్లో ఫస్ట్ టైం ఆయన హీరోగా. హీరోగా చాలా మందికి తెలియదు. నాకు కూడా తెలియదు. కవిత గారు హీరోయిన్. ఆ సినిమాతోనే ఆవిడ హీరోయిన్ అయ్యారు. నూతన్ ప్రసాద్ గారు హీరో.
కె విశ్వనాథ్ గారు డైరెక్షన్, డివిఎస్ రాజు గారు బ్యానర్, ఆయన రాజమండ్రి. పెద్ద బ్యానర్. అయితే ఆ షూటింగ్ అంతా తీసింది రాజమండ్రి చుట్టుపక్కల మొత్తం అంతా. దాంట్లో గోకిన్ రామారావు గారు రమాప్రభ గారికి కొడుకు వేషం, చాలా చిన్నోడి. సాక్షి రంగారావు గారు ఎత్తుకొని స్కూల్కి తీసుకెళ్లే క్యారెక్టర్ అనమాట. కృష్ణుడి గారు అబ్బాయి అంటే కింద కూర్చోరు, మీరు లేచి కుర్చీ ఇస్తే బాబు గారు దాంట్లో కూర్చుంటారు అని దాంట్లో కూర్చోబెడితే హీరోయిన్ వచ్చి తిట్టడం. ఏమైనా యశ్వరెడ్డి గారు అబ్బాయి అయితే ఆయన పెద్ద పుడింగ్ ఏంటి, అందరిలాగే 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి కదా, అలాగే కాదు, పంతులు గారికి ఆ కుర్చీ ఇవ్వండి, ఆయన టీచరు, సరస్వతి పుత్రులు వారిని అక్కడే కూర్చోబెట్టాలి, మనం కింద కూర్చోవాలి అని చెప్పేసి కూర్చోబెట్టాడుతుంది. అప్పుడు ఈ అమ్మాయి దగ్గర మంచి టాలెంట్ ఉంది అని ఊరు ప్రెసిడెంట్ గా అమ్మాయిని చేస్తారు. అందుకని ప్రెసిడెంట్ పేరమ్మ సినిమా పేరు. ప్రెసిడెంట్ పేరమ్మ. అలా గుర్తు కూడా లేదు మాకు అసలు. మీ మొదటి సినిమా? ఆ సినిమా నాకు మొదటి సినిమా. తర్వాత హునాదిరాళ్ళు. తెర మీదకి వచ్చింది సినిమా మీదే, అదేనా? అదే, ప్రెసిడెంట్ పేరమ్మ. తర్వాత దేవుడు మావయ్య. తర్వాత ఇంకా అక్కడి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక 100 సినిమాలు, అంటే సీతాకోక చిలుక తర్వాత 150 సినిమాలు వచ్చేసి. సీతాకోక చిలుక ఎన్నో సినిమా? 7th మూవీ. 7వ సినిమాకే చాలా పండిపోయినారు మీరు. 7వ సినిమా అంటే అప్పటికి ఇంకా లేదు, అప్పటికి ఇంకా చిన్నపిల్లనే. అయినా కూడా చాలా బాగుంది దాంట్లో. మా నాన్నగారు వచ్చేవారు షూటింగ్ కి నాతో పాటు. సో ఏంటంటే ఇక ఫ్యామిలీ అక్కడ ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, మేము చెన్నైలో ఉండిపోతే బాగోదని చెప్పేసి ఇక ఏం చేసేవారంటే ఆ ప్రొడ్యూసర్ కి రిక్వెస్ట్ చేసేవారు, సార్ మా అబ్బాయిని మీ ఇంట్లోనే పెట్టేసుకోండి, హోటల్లో వద్దు, అక్కడే ఉండలేడు, షూటింగ్ అయిపోయిన తర్వాత ట్రైన్ ఎక్కించాను, వాడు అక్కడ దిగిపోతారు అని చెప్తే ట్రైన్ ఎక్కించేవారు. నేను రాయమండ్రి దిగి ఇంటికి వెళ్ళిపోయాను. మరి గుంటూరులో ఎలా పెరిగారు మీరు? గుంటూరులో నేను చాలా కాలం, అంటే నా సర్కిల్, నా ఫ్రెండ్స్ చాలా మంది గుంటూరే. నేను గుంటూరులో ఒక 4 సంవత్సరాలు గుంటూరులోనే ఉన్నాం, తరచుగా వెళ్ళేవాళ్ళం మేము. ఆ వెళ్ళటంలో చాలా మంది నాది గుంటూరు అనుకుంటారు. అండ్ గుంటూరులో ఫ్రెండ్స్ ఎక్కువ, సర్కిల్ ఉంది, అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దానికోసం ఒకవేళ అవకాశం వస్తే నేను ఇలాగా గుంటూరు నుంచి చేస్తానని చెప్పేసి చెప్పాను. గుంటూరు